నమస్కారం. చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చాను. ఉత్తర భారతదేశం, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల పర్యటనలో ఉన్నాను కనుక ఆలస్యమైంది. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో చాలా విషయాలు జరిగిపోయినాయి. రాజకీయ రచ్చ నడుస్తూనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని 9 ఏళ్ళు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 ఏళ్ళు బందిపోట్లు పరిపాలించారు, భూ కబ్జాదారులు పరిపాలించారు, నిత్య అసత్యవాదులు పరిపాలించారు, మహిళల్ని ఎక్కడ పడితే అక్కడ కొట్టేవాళ్ళు పరిపాలించారు. ఒక రాక్షస రాజ్యం నడిచింది ఆంధ్రప్రదేశ్లో. ప్రజలకి విసిగెత్తి ఆ దుర్మార్గుల పరిపాలన నుంచి బయటపడడానికి యువకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 151 సీట్లతో అఖండ మెజార్టీతో అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ బందిపోటు దొంగలు పచ్చపిచ్చి కుక్కలు అయిపోయినాయి. ఒకటేమో బాబ్ డాగ్, అది పెద్ద కుక్క, బాబ్ డాగ్ అది. రెండోది పప్పు డాగ్ రెండోది. వాటికి తోడు పైత్యం ముదిరిపోయి పిచ్చెక్కిపోయిన పక్షపాత పచ్చ పత్రికలు, వికృత రాతలతో, అసత్య రాతలతో, అక్షర వ్యభిచారంతో పత్రికలు నడుపుతున్న పత్రికాధిపతులు, గొట్టాలకే పిచ్చెక్కిచ్చేశారు. గొట్టం ఇంత ఉంటుంది కదా గొట్టం, ఆ గొట్టాలకి పిచ్చెక్కిచ్చేశారు. ఆ టీవీ ఛానల్స్ ఓనర్లు, పచ్చ పిచ్చి టీవీ ఛానల్ ఓనర్లు. సరే, పేద ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమీ జరగకూడదు అని కంకణం కట్టుకున్నారు ఈ బాబ్ డాగు, పాపడాగు, పచ్చ పిచ్చి మీడియా. పేద ప్రజలకు అసలు ఏం జరగకూడదు. పేద బడుగు బలహీన దళిత వర్గాలకి ఇళ్ళు అందకూడదు, పింఛన్లు అందకూడదు, అమ్మఒడి అందకూడదు, రైతు బంధు అందకూడదు, ఏది అందకూడదు. వాళ్ళు అలా పేదవాళ్ళలాగానే రాష్ట్రంలో అలా ఉండిపోవాల్సిందే ఎప్పటికీ అని కంకణం కట్టుకున్నారు. బాబు అంటుకొచ్చేస్తున్నారు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, చిచ్చు పెడుతూ, అసమానతలు రేకెత్తిస్తూ, ప్రజల చేత చీకొట్టించుకుంటున్న, ప్రజలు కాండ్రించి ఉమ్మేస్తే తుడిచేసుకుని నీ నోట్లో లాలాజలమే వేస్ట్ అయిందిరా అనే స్టేజ్కి వచ్చేసిన దుష్ట రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇప్పుడు బాబు గారు, మీరంటే నాకు చాలా గౌరవం. మీరు ఏడ్చినా సరే రాష్ట్ర ప్రజలు నమ్మలేదు, దేశ ప్రజలు నమ్మలేదు. మీరు ఏడ్చినందుకు బాధపడ్డది ఓ 10 మంది బాధపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు ఆయన
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి వాక్చాతుర్యం ముందు, భాషా పటిమ ముందు ఎందుకు పనికిరాని దద్దమ్మ ఒక నేషనల్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఇంగ్లీష్ భాషని మర్డర్ చేశాడు, కొని చేశాడు ఇంగ్లీష్ భాషని. దే బ్లాస్టెడ్ మీ. ఎవరు నిన్ను బ్లాస్ట్ చేసేది? నిన్నెవరు బ్లాస్ట్ చేస్తారు? నిన్ను బ్లాస్ట్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. అది ఎప్పుడో అయిపోయింది. 2003లో అయిపోయింది, 2004లో అయిపోయింది. నిన్ను బ్లాస్ట్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. మీరు 100 ఏళ్ళు కలకాలం జీవించి ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరు బ్లాస్ట్ చేయరు. ఇంగ్లీష్ భాషనేమో ఖూనీ చేయడానికి తండ్రి కంకణం కట్టుకుంటే, తెలుగు భాషను ఖూనీ చేయడానికి ఆయన పుత్రరత్నం చిన్నబాబు గారు కంకణం కట్టుకున్నారు. ఆయన ఏమంటాడో, ఏం మాట్లాడతారో ఆయనకి తెలియడం లేదు. నేను లేస్తే మనిషిని కాదంటున్నాడు ఈ మధ్య. మేము అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టమంటున్నాడు. ఎవరిని వదిలిపెట్టావు నువ్వు? ఇంతకుముందు ఎవరిని వదిలిపెట్టలేదే. అందుకనే మిమ్మల్ని వదిలిపెట్టరనే మిమ్మల్ని పక్కన పెట్టేశారు రాష్ట్ర ప్రజలు. మీరు ఎవరిని వదిలిపెట్టరని తెలుసు. రాజకీయ నాయకులనే కాదు, అధికారులనే కాదు, వ్యాపారస్తులనే కాదు, రాష్ట్ర ప్రజల్ని కూడా వదిలిపెట్టలేదు మీరు. అందుకనే మీకు అధికారం లేకుండా పక్కన కూర్చోబెట్టారు చిన్నబాబు. మీరు ఎవరిని వదిలిపెట్టరని వాళ్ళకి బాగా తెలిసిపోయింది రాష్ట్ర ప్రజలకి. అందుకనే అధికారానికి దూరంగా కూర్చోబెట్టారు. ఇంకో 30 ఏళ్ళు మీకు అధికారం రాకుండా ఉండేందుకు కూడా కంకణం కట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు. ఇంకా కలలు కంటున్నావేమో అధికారంలోకి వస్తానని. ఆ భ్రమల్లో నుంచి బయటకు వచ్చేసేయి. అధికారంలోకి వచ్చేది కళ్ళ. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు. సరే, ప్రేక్షక దేవుళ్ళు ఓ సినిమా హిట్ అవ్వాలన్నా, అభిమానికి, హీరోకి, హీరోయిన్కి మంచి పేరు రావాలన్నా కూడా ప్రేక్షక దేవుళ్ళే ఆదరిస్తేనే వారికి మంచి పేరు వస్తుంది, వారికి మంచి రెమ్యూనరేషన్ వస్తుంది. అటువంటి ప్రేక్షక దేవుళ్ళు రాష్ట్రంలో అందరూ గొప్పవాళ్ళు కాదు కదా. హీరోల్లాగా అందరూ గొప్పవాళ్ళు కారే. పేద బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారే, బిలో పావర్టీ లేని వాళ్ళు ఉన్నారే. వాళ్ళు 3000 పెట్టి, 2000 పెట్టి, 1500 పెట్టి, 1000 రూపాయలు పెట్టి టికెట్లు పెట్టి కొనుక్కుని మీ సినిమాలను చూసి ఆహో ఓహో అనేయాలా? అది అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వం సినిమా రేట్లు తగ్గిస్తూ 35 జీవో నెంబర్ 35 ఇష్యూ చేస్తే, సరే దాని మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఉన్నది అది. దాని మీద నేను వ్యాఖ్యానించదలుచుకోలేదు. కోర్టులో ఉన్నటువంటి వ్యాజ్యం మీద కొంతమంది హీరోలు బయలుదేరారు, బయటికి వచ్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు. అరే బాబు, నాని బాబు, సిద్ధార్థ బాబు, కళ్ళు తెరవండి. ప్రేక్షకులు దేవుళ్ళు అనుకోండి. వాళ్ళ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే కుట్రలకి తెరలేపకండి. పచ్చ మీడియా, పచ్చ పార్టీ నాయకులు మిమ్మల్ని రెచ్చగొట్టచ్చు. వాళ్ళ ఉచ్చులో పడకండి. వచ్చిందే కొంతకాలం అయింది సినిమాల్లోకి. పట్టుమని 10 సినిమాలు హిట్ కాలేదు తమరివి. నానిబాబు, నువ్వు కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తీవ్రంగా విమర్శిస్తావా? సినిమా వ్యాపారం కంటే కిరాణా కొట్టు వ్యాపారం బాగుంటుంది, వాళ్ళ కలెక్షన్లు బాగుంటుంది. ఎందుకు ఆ కిరాణా కొట్ల వాళ్ళ మీద పడి ఏడుస్తావు నాయనా? నీ మాల్స్ అన్నీ క్లోజ్ అయినాయి. కరోనా టైంలో కిరాణా కొట్ల వాళ్ళే కాపాడింది.
మీ ఇంట్లో పప్పు వండుకోవటానికి, కూరలు వండుకోవటానికి మెంతులు కావాలన్నా, జీలకర్ర కావాలన్నా, మిరపకాయలు కావాలన్నా కిరాణా కొట్లో నుంచి తెచ్చుకున్నావు నాయన. మాల్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, డీమార్ట్ క్లోజ్ అయిపోయింది, రిలయన్స్ మార్ట్ క్లోజ్ అయిపోయింది, బాబు గారి హెరిటేజ్ కంపెనీ క్లోజ్ అయ్యింది, అన్నీ క్లోజే ఉన్నాయి అప్పుడు. అంటే కిరాణా కొట్లోళ్ళు అంటే అంత చులకన భావమ్మా? మీ ప్రేక్షక దేవుళ్ళు అంటే అంత చులకన భావమ్మా ఈ సినిమా వాళ్ళకి? మీకంటే పెద్ద పెద్ద హీరోలు చాలామంది ఉన్నారు, వారెవరికి లేని దురద తమరికి ఎందుకయ్యా నానిగారు? చాలా పెద్ద హీరోలు ఉన్నారు కదా, మీకంటే అనుభవజ్ఞులు ఉన్నారు, కేంద్ర మంత్రి పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు, హీరోలు ఉన్నారు, ఎమ్మెల్యేలుగా చేసిన నటీమణులు ఉన్నారు, ఎంపీలుగా చేసిన నటులు ఉన్నారు. చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా చేశారు, కృష్ణరాజు గారు కేంద్ర మంత్రిగా చేశారు, జయసుధ గారు ఎమ్మెల్యేగా చేశారు, చాలామంది ఉన్నారు కదా. వాళ్ళకి తెలీదా సినిమా రంగం గురించి? అనవసరంగా రాజకీయాల్లోకి ఏలెట్టి వాసన చూసేసుకున్నావు కదా నాయన నానిబాబు. నీకు ప్రజల్లో చాలా అభిమానం ఉన్నది, నీకు అభిమానులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళందరి మనోభావాలు కూడా దెబ్బతీసేసావు కదా. దాసరి నారాయణరావు గారు సినిమా రేట్లు తగ్గించమన్నాడే, సినిమా టికెట్ల రేట్లు తగ్గించమన్నాడే దాసరి నారాయణరావు గారు. ఆయన చెప్పింది తప్పు అంటావా? చెప్పు ఆయన చెప్పింది తప్పని. ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, నా అన్నగారు, స్లాబ్ సిస్టమ్ ప్రవేశపెట్టారు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక. అప్పుడే ఆ స్లాబ్ సిస్టమ్ ప్రవేశపెట్టినప్పుడు సినిమా హాలు యాజమానులు ఇలాగే గోల చేశారు. కొన్ని సినిమా హాళ్ళు నా కళ్ళు ఎదుర్కొన్నాను, నాకు తెలుసు. కల్పన టాకీసు, దీపక్ టాకీసు, అమర్ టాకీసు, హైదరాబాద్లో ఇవన్నీ నేను చెప్పేవి. ఇటువంటివి చాలా సినిమా థియేటర్లు కళ్యాణ మంటపాలుగా మారిపోయినాయి, ఫంక్షన్ హాల్స్గా మారిపోయిన మాట వాస్తవమే. ఇది ఇప్పుడు కాదు, 1984లోనే జరిగింది స్వామి నానిబాబు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాదు ఇది జరిగింది, 1984లోనే జరిగింది. కళ్యాణ మంటపాలుగా మారిపోయిన ఎన్టీ రామారావు గారు స్లాబ్ సిస్టమ్ పెట్టిన తర్వాత. అది రాష్ట్ర ప్రజల కోసమే పెట్టారు ఎన్టీ రామారావు గారు, ప్రేక్షక దేవుళ్ళ కోసమే పెట్టారు అది, ఆ స్లాబ్ సిస్టాన్ని. అసలు మీరు తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో ఎవరికి తెలియదు, ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో. మీ సినిమాల బడ్జెట్లు ఏమో 100 కోట్లు దాటిపోతాయి, మీ రెమ్యూనరేషన్ ఏమో, మీ పారితోషికం ఏమో 10 కోట్లల్లో ఉంటుంది. మీరు మాత్రం తీసేసుకోవచ్చు ఎన్ని కోట్లైనా సరే. మీరు అంత సొమ్ము తీసుకున్నాక, అంత రెమ్యూనరేషన్ తీసుకున్నాక ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసా? చెప్పాల్సిన బాధ్యత లేదా? మీరు మాత్రం ఆస్తులు కూడా పెట్టుకోవచ్చు. పేదవాడు 10 రూపాయలు దాచుకోకూడదు అనమాట. 1000 రూపాయల టికెట్ కొనే బదులు 200 రూపాయల టికెట్ కొనుక్కుని 800 రూపాయలు దాచుకునే హక్కు పేద ప్రేక్షక దేవుళ్ళకి లేదా నానిబాబు? కిరాణా షాపులు అంటావు. కిరాణా షాపులు ఏదైనా నాసిరకం సామాను కొనుక్కుంటే బాగోలేకపోతే ఆయన దగ్గరికి తిరిగి ఇచ్చేసే అవకాశం మాకుంది, ప్రజలకు ఉంటుంది. అదే ప్రేక్షక దేవుళ్ళు సినిమాకి వెళ్తే ఆ సినిమా బాగలేకపోతే టికెట్ కొనుక్కుని సినిమాకి వెళ్తే సినిమా బాగలేకపోతే నా డబ్బులు నాకు ఇచ్చేయమంటే ఇవ్వరు కదా మీరు. చెప్పు నాయన నానిబాబు, సిద్ధార్థ బాబు చెప్పండి. అయినా ఒక్కటి తెలుసుకోవాల్సి ఉంది బాబు నానిబాబు. ఒక పార్టీని, ఒక ప్రభుత్వాన్ని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని విమర్శించే ముందు ఒకటి తెలుసుకో. ఆయన పేద బడుగు బలహీన వర్గాలకి, దళితులకి
అన్ని కులాలకి ఒక కులమని లేదు, ఒక పార్టీ అని లేదు. రాష్ట్ర ప్రజలందరికీ అకుంఠిత దీక్షతో, అంకిత భావంతో, సేవా తత్పరతో ఆయన పరిపాలన సాగిస్తుంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నీకు తెలియకపోవచ్చు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వైఎస్ఆర్ పెన్షన్ పంపు, జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ లానేస్తం, పోలీసులకు వీక్లీ ఆఫ్, ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం, అగ్రిగోల్డ్ బాధితులకు అండగా మొదటి విడత డబ్బులు జమ, రివర్స్ టెండరింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులలో 2000 కోట్లకు పైగా ఆదా, అక్రమ కట్టడాలు కూల్చివేత, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ నేతన్న హస్తం, మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు, గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ, వైఎస్ఆర్ జీవన బీమా, కౌలు రైతులకు కూడా రైతు భరోసా, 4 లక్షల మంది వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారు, 1,27,000 శాశ్వత ఉద్యోగాలు, 5 డిప్యూటీ సీఎంలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు 60% మంత్రి పదవులు ఇచ్చారు ఆయన. పరిశ్రమల్లో స్థానికులకు 70% ఉద్యోగాలు, ఆశా వర్కర్లకు 3,000 నుండి 10,000కు జీతాలు పెంచారు, పారిశుద్ధ కార్మికులకు జీతాలు 18,500కు పెంచారు, హోంగార్డులకు 21,000 వరకు జీతాలు పెంచారు, డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్ పర్సన్లకు జీతాలు పెంచారు, డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ 3,500 నుండి 10,000కు పెంచారు, అంగన్వాడీ ఉద్యోగుల జీతాలు 11,500కు పెంచారు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్మెంట్ మధ్యంతర భృతి 27% ఇచ్చారు, ఉద్దానం కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం 600 కోట్లతో మంచినీటి పథకం, ఇసుకకు కొత్త పాలసీ, ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేశారు ఆయన కార్పొరేషన్ చైర్మన్లు కోట ఇస్తూ. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు 50% కాంట్రాక్టులు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం, దశల వారీగా మద్యపాన నిషేధం, వైఎస్ఆర్ కంటి వెలుగు, పీపీఎల్పై సమీక్షించి తక్కువ ధరకు విద్యుత్ కొంటున్నారు, మహిళలకు అండగా దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్, 108కి పూర్వ వైభవం, 1068 కొత్త అంబులెన్సులు, స్కూల్ పిల్లల కోసం జగనన్న విద్యా కానుక, ఆసుపత్రుల్లో నాడు నేడు కార్యక్రమం, ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమం, శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టుగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నాణ్యమైన బియ్యం పంపిణీ, రైతులకు గిట్టుబాటు ధరల కోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు, రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం, గవర్నమెంట్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్తు, గోదావరి నీటిని రాయలసీమకు పంపించడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం, ప్రాజెక్టుల కాంట్రాక్టులను పారదర్శకతకు జ్యుడిషియల్ కమిషను ఏర్పాటు చేశారు, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం, ఉద్దానంలో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆమోదం, వైఎస్ఆర్ నవశకం, వైఎస్ఆర్ నవోదయం, ముఖ్యమంత్రి అధ్యక్షతన రైస్ కమిషను, ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్స్ ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్య పెంపు, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో ఆరోగ్యశ్రీ సేవలు, పెన్షన్ డోర్ డెలివరీ, వైఎస్ఆర్ కాపు నేస్తం, పల్నాడు పాడేరుల్లో మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రుల ఏర్పాటుకు ఆమోదం, అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు, బ్రాహ్మణ కార్పొరేషను, వైశ్య కార్పొరేషను, కాపు కార్పొరేషను, బలిజ కార్పొరేషన్, ఇట్లా గ్రామ వాలంటీర్లకు మొబైల్ ఫోన్లు, బీసీలకు 50% రాజ్యసభ సీట్లు, ఆక్వా రైతులకు 150 పైసలకే విద్యుత్ పంపిణీ, వైఎస్ఆర్ పెళ్లి కానుక, అర్చకుల వంశపారంపర్య జీవో జారీ చేయడంపై బ్రాహ్మణ సంఘాలు హర్షం ప్రకటించాయి, లోకల్ బాడీ ఎన్నికల్లో మహిళలకు ఏకంగా 50% సీట్లు కేటాయించారు, రాయలసీమకు హైకోర్టు, పేదవాడి చదువులకు భారం కాకుండా ఫీజు నియంత్రణ కమిటీ, ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు నిషేధం, పాస్టర్స్కు గౌరవ వేతనం 5,000 రూపాయలు,
అవినీతి నిర్మూలనకు టోల్ ఫ్రీ నెంబర్ 14400 కాల్ సెంటరు. ఎన్ని చదవమంటావు బాబు. హజ్ జెరూసలం యాత్రికులకు ఇచ్చే ఆర్థిక సాయం పెంపు, ఆరోగ్య మిత్ర జీతాలు పెంపు, విఏఓ జీతాలు 10,000కు పెంపు, మెస్మా జీతాలు 10,000కు పెంపు, సంఘమిత్ర వేతనాలు 10,000కు పెంపు, చిన్న పరిశ్రమలకు 1000 కోట్ల ప్రోత్సాహకం, మత్స్యకారుల వేట సమయంలో చనిపోతే 10 లక్షల బీమా, టైలర్స్కు 10,000, రజకులకు 10,000, నాయ బ్రాహ్మణులకు 10,000. ఇలా ఇన్ని స్కీమ్స్ పెట్టారండి నానిగారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో పదిలమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి ప్రభుత్వం మీద ఎవరో ఉసుగొలిపితే, నానిగారు మీ అంతటి మీరు చేశారని నేను మాత్రం అనుకోవడం లేదు. నానిగారు, సిద్ధార్థ గారు, మిమ్మల్ని ఉసుగొలిపారు ఎవరో, మీ వెనక ఉన్న హస్తం ఎవరో, మిమ్మల్ని వెనక నుండి తోస్తున్నది ఎవరో అర్థం చేసుకోండి. విజయవాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ట్రెజరర్ జి విశ్వనాథ్ గారే చెప్పారు 1984 నుంచి స్లాబ్ సిస్టమ్ అమల్లో ఉంది అని. రెండు 2600 సినిమా థియేటర్లు సినిమాల్ని ప్రదర్శిస్తున్నాయి. జయసుధమ్మ గారు బాబు గారికి కూడా మంచి ఫ్రెండు. ఆమె అంటుంది, జయసుధ టేక్స్ అబ్జెక్షన్ టు ఎన్ చంద్రబాబు నాయుడు సర్కాస్టిక్ రిమార్క్ అబౌట్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫిలిం ఫ్రాటర్నిటీ. సినిమాల్లో ఉన్న వాళ్ళ మీద బాబు గారు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తే ఆమె తిప్పికొట్టింది జయసుధమ్మ. తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసినటువంటి సినీ నటులకి, సినిమా ఇండస్ట్రీ వారికి, మురళీమోహన్ గారు, రావు గోపాలరావు గారు, కైకాల సత్యనారాయణ గారు, జయప్రద గారు, హరికృష్ణ, బాలకృష్ణ, ఇలా రామానాయుడు గారు, ఇలా కొద్దిమందికి, రాఘవేంద్రరావు గారికి కూడా ఇచ్చారనుకోండి పోస్ట్ ఒకటి, ఇలా కొద్దిమందికి పోస్టులు ఇచ్చారు. బాబు గారు, మీరు సినిమా వాళ్ళల్లో కూడా కొంతమందినే ప్రోత్సహించారు, అందరినీ కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, మిగిలిన నటీనటులందరినీ అణగదొక్కడానికి ప్రయత్నం చేయలేదా? ఎంతసేపు దోపిడీని ప్రోత్సహించడమేనా బాబు మీ వృత్తి? అసలు సినిమా హాల్ టికెట్ల రేట్లు తక్కువగా ఉంటే అటు నిర్మాతలు లేకపోతే సినిమా హాల్ యజమానులు వాళ్ళు బాధపడాలి, హీరోలు బాధపడటం ఏంటి? అసలు మీరు మీ పారితోషికాన్ని తగ్గించుకోవచ్చుగా. అమాయక ప్రేక్షక దేవుళ్ళని తిరుక్షౌరం చేయడం కొంతమంది హీరోలకి బాగా అలవాటైపోయింది. ఎవరిని ఎక్కులాని నేను కించపరలేదు. తిరుక్షౌరం అంటే గుండు, తిరుపతి గుండు అర్థం వచ్చేటట్లే నేను మాట్లాడాను. నా సౌజ్ఞలు కూడా తిరుపతిలో ఇలాగే అంటారు కనుక ఆ సౌజ్ఞలే చేశాను. ఏ కులాలని కించపరచడానికి నేను చేయలేదు, అన్యదా భావించవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ప్రజాబలంతో అధికారంలోకి వచ్చారు, కానీ సినిమా హీరోలతోటో సినిమా హీరోయిన్ల బలాలతోటో అధికారంలోకి వచ్చిన వాళ్ళు కారు. అది గుర్తుంచుకోండి. సినిమా టికెట్లు పెంచుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే పచ్చ మీడియా జగన్కి షాక్. ఓకే, జగన్ ప్రభుత్వానికి షాక్ కొట్టుండొచ్చు,
అలాగే రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలకి కూడా ప్రేక్షక దేవుళ్ళకి షాక్ తగిలింది. అంటే ప్రేక్షక దేవుళ్ళకి షాక్ తగిలితే మీ పచ్చ మీడియా పచ్చగొట్టాలకి సంబరమా? పేద ప్రజల జేబులు ఖాళీ అవుతుంటే మీరు రాక్షసానందం పొందుతారా పచ్చగొట్టాలు పచ్చ మీడియా వాళ్ళు? ఆక్షేపణీయం. ఏమాత్రం సమర్థనీయం కాదు ఇది. కరెంటు రేట్లు పెంచకూడదు, మద్యం రేట్లు పెంచకూడదు, బస్ ఛార్జీలు పెంచకూడదు, ఆస్తి పన్ను పెంచకూడదు, ఏది పెంచకూడదు. ఇది ఓకే. మరి పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? బాబుగారు, మీరు దోచుకున్న ఆస్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దానం చేయండి. ఎవరో నా సినిమాలన్నీ ఫ్రీగా చూపిస్తానంటారు ఆయన, ఎవరో గాలి సింగ్ గారు ఒక ఆయన. ఈ సినిమాలు ఫ్రీగా చూపిస్తే చూడొద్దు, చూసేందుకు ఉండాలి కదా ప్రేక్షకులు. హాస్యనటుడు అలీ గారు తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు ఏమన్నా పదవి ఇచ్చాడా? ఆయన మైనారిటీ కదా, అందుకని ఇవ్వలేదా? ఓహో, అలీ గారు కూడా మైనారిటీ పాపం. ఆయనకేం మంత్రి పదవి ఇవ్వలేదు, ఆయనకేమి రాజ్యసభ సీటు ఇవ్వలేదు, కౌన్సిల్ సీటు కూడా ఇవ్వలేదు ఆయనకి. అంటే మైనారిటీలు అంటే అంత అసహ్యమా బాబు గారు మీకు? వాళ్ళు మాత్రం వాడుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారిని ప్రచారానికి వాడుకున్నారు. ఆ తర్వాత కరివేపాకు తీసినట్లు తీసి పక్కన పెట్టేశారు. ఏదేమైనా సినిమా టికెట్ల రేట్లు తగ్గింపు నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తరఫున ఆయనని అభినందిస్తున్నా. ప్రేక్షక దేవుళ్ళ మీద భారం తగ్గించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలి, చేస్తున్నాను. అలాగే ప్రతిదానికి దేంతో పోలుస్తూ ఉంటారు కదా, రండి నాతోటి రండి, ఇతర రాష్ట్రాలకు వెళ్దాం, అక్కడ సినిమా థియేటర్లో రేట్లు ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేట్లు ఎలా ఉన్నాయి, ఒక షోకి ఒక రేటు, ఒక షోకి ఒక రేటు, బెనిఫిట్ షోకి ఒక రేటు, ప్రీమియర్ షోకి ఒక రేటు, ఫస్ట్ డేకి ఒక రేటు, రెండో రోజుకు ఇంకో రేటు. ఏంది ఇది? ప్రభుత్వాలు ఉన్నది ప్రజలను పరిపాలించడానికి, సినిమాల కోసం కాదు. నానిగారు, దయచేసి మీరు నటించుకోండి, కళామ తల్లికి సేవ చేసుకోండి. పచ్చ మీడియా పచ్చగొట్టాలు పచ్చ పార్టీల వల్లో ఉచ్చులో పడకండి, మీకున్న పరుగు ప్రతిష్టలను దిగజార్చుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తూ జై హింద్.